హాయ్ అండి. చీరకు ఫాలో వేయడం అంటే చాలా ఇష్టం నాకు. ఈరోజు కుదిరింది వేసుకోవడం, కొంచెం ఖాళీ దొరికింది వేస్తున్నా. అయితే మనం టాపిక్ ఏంటి ఈరోజు మాట్లాడుకోవడం అంటే నెలవారీ సామాన్లు, వాటి ఖర్చులు, వాటి గురించి మాట్లాడదామండి. 2-3 షార్ట్ వీడియోలలో కూడా పెట్టాను. ఏం జరుగుతుందంటే ఈ నెల సామాన్లు నాకు 12,000 అయినాయండి. నూనె డబ్బా అన్నీ తీసుకొచ్చేసరికి మరి మనం పొదుపు ఎలా చేసుకోవాలి? మొత్తం వాతావరణ కాలుష్యమే మన సామాన్ల వల్లనే. ఇదివరకైతే రవ్వ పేపర్లలో కట్టించేవాళ్ళు. ప్రతి ఒక్క సామాను, ఏ సామానైనా సరే మంచిగా న్యూస్ పేపర్లలో కట్టి మంచిగా ఇచ్చేవాళ్ళండి. అవి తీసుకొచ్చుకొని విప్పుకొని మంచిగా డబ్బాలలో పోసుకోవడం, ఆ పేపర్లు మంచిగా వాడుకోవడం, శనక్కాయలు పోసుకొని తినడానికో లేకపోతే సెల్ఫ్లలో వేసుకోవడానికో ఉపయోగించేది అమ్మ అయితే. నేను కూడా ఈ కొద్ది రోజులుగానే కదా అన్ని కవర్స్ అయినాయి. రవ్వ కవర్లలోనే వస్తుంది, నూనె కవర్లలోనే, ప్రతి ఒక్కటి కవర్లు లేనిది లేదు, అన్ని ప్యాకెట్సే. ప్రతి నెల కవర్లు ఎన్ని అవుతున్నాయి మనకు? దాదాపుగా ఎటు లేదన్నా 500 గ్రాముల కవర్లు అవుతున్నాయి. అంత ఎక్కువ సామాన్ తెచ్చుకొని వాళ్ళకు 100 గ్రాములు 200 గ్రాముల కవర్లు కూడా అవుతున్నాయి. ఈ కవర్లన్నీ ఎక్కడ వేయాలి? వాతావరణ కాలుష్యం. మరి మనము హోల్సేల్ షాప్కి కానీ, మనం కిరాణా షాప్కి కానీ వెళ్ళినప్పుడు డబ్బులని తీసుకెళ్ళాలి. డబ్బులేమో సంచుల్లో తీసుకెళ్తున్నాం, జేబుల్లో మాత్రం సామాన్లు వస్తున్నాయి. ఇక కూరగాయలకైతే చెప్పనక్కర్లేదు. ఆ రేట్లు అసలు చెప్పే వీలే లేదు. ఆ రేట్లు 50 రూపాయలు, 100 రూపాయలు. ఇప్పుడు ఇక అల్లం వెల్లిపాయ ముచ్చటకు వస్తేనైతే అల్లం అయితేనేమో 200 కేజీ, వెల్లిపాయలు అయితేనేమో 300 రూపాయల కేజీ ఎల్లిపాయలు. అవి కూడా గ్రేడింగ్ చేసినవి దొరికినాయండి మొన్న నాకు. ఎల్లిపాయలు ఏ షాప్కి వెళ్ళినా ఎల్లిపాయలు ఇవ్వంటారు మరిపేట బంగ్లాలో. లాస్ట్కి మళ్ళీ వెనుకకు తిరిగిపోయి మళ్ళీ దూరంగా వేరే షాప్లో తేవాల్సి వచ్చింది. అవి కూడా చిన్న చిన్న గడ్డలు, మంచి గడ్డలు కూడా కావు, పెద్ద గడ్డలు కూడా కావు. అవే 300 రూపాయల కేజీ అంటే పెద్ద గడ్డ అయితే 400 ఉండొచ్చండి, లేదా 350 ఉండొచ్చు. రోజు కూలి సామాన్యుడి పరిస్థితి ఏంటి వీటికి? అందుకోసమే ఇంట్లో ఎవరు కూర్చోకుండా అందరూ పని చేసుకొని డబ్బులు దాచుకోవాలి. ఈ సామాన్ల రేట్లకు సంచుల్లో రూపాయలు, జేబుల్లో కూరగాయలు అన్నట్టు అయింది కదండి. నాకేమో ఈ చీరపాలు కుట్టడం అంటే ఇష్టం. అందుకే కూర్చొని కుట్టుకుంటూ మీతో ఈ విషయం ఒకసారి చర్చిద్దామని. పుడితేనేమో బాగా డబ్బున్న వాళ్ళుగా పుట్టాలి, లేదంటే ఈరోజు తీసుకొచ్చుకుంటే ఈ రేపటికి అవుతుంది, మళ్ళీ రేపు పని చేస్తేనే ఎల్లుండి మేము తింటాం అన్నట్టున్న ఇంట్లో పుట్టాలి. మధ్యతరగతి జీవితాలు ఎంత కష్టమో. అదైతే మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు, బీదవాళ్ళు ఎక్కువ ఉంటారు, మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ ఉంటారు, ఉన్నవాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి అందరూ అర్థం చేసుకుంటారు. ఫాల్ కూడా మీరు కూడా కుట్టేటట్లయితే ఫాళ్ళు నాకు కామెంట్ చేయండి. ఫాల్ కుట్టడం అంటే ఇష్టం, కానీ కుట్టాలంటే బద్ధకం, టైమే దొరకట్లేదు. మళ్ళీ జిగ్జాగ్ మిషన్ మీద కుడితేనేమో ఫాలు మంచిగా ఉండట్లేదు, గీత పడుతుంది. అందుకోసమే కుడుతున్నాం. సమర్ల విషయము, ఈ కవర్ల విషయము, వాతావరణ కాలుష్యం విషయము మీకు చెప్పడానికి కూడా ఈ వీడియో చేస్తున్నా. ఈ కవర్లన్నీ చెత్త బుట్ట నిండిపోతుందండి సామాన్ తెచ్చిన రోజు. ఇవన్నీ పారబోయడానికి మళ్ళీ కూరగాయలకు వెళ్ళినప్పుడు కూడా బ్లాక్ కవర్లు, అన్నిటికంటే బ్లాక్ కవర్లు చాలా ప్రమాదం అండి. చికెన్ తెచ్చుకోవడం అందులోనే. ఇదివరకైతే సమ్మర్లకు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద బ్యాగులు తీసుకొని పోయేవాళ్ళం. అంటే ఇప్పుడు కూడా బ్యాగులు తీసుకొనే పోతున్నాం.
కాకపోతే అన్ని కవర్లలో కట్టిస్తున్నారు కాబట్టి మనకేం అర్థం కావట్లేదు. చాలా జంతువులు చనిపోతున్నాయి. మా దాకా వచ్చిన దాకా చూద్దాంలే అనుకుంటారు అందరూ. అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా ఒక సంచి. టీ కప్పు కూడా అండి, మనం పేపర్ కప్పులో తాగుతున్నామని అనుకుంటాం కదా, అది ఏం కాదు మనకు అనుకుంటాం. మనం పేపర్ కప్ అయితే మంచిది, వెంటనే భూమిలో కలిసిపోతుంది, ఏం కాదు పేపరే కదా అనుకుంటాం. దాంట్లో చాలా క్రిములు ఉంటాయంటండి, అవి కడగలేం కదా మనము. అందుకోసమే ఎక్కడికి వెళ్ళినా, మా ఫ్రెండ్ ఒక ఆవిడైతే కప్పు, స్టీల్ కప్పు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుందండి. ఎందుకనంటే ఆఫీస్లో టీ తాగడానికి అని చెప్పింది. ఆమె సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. టీ కప్పు ఖచ్చితంగా తీసుకెళ్తుందంట, ప్లేట్ తీసుకెళ్తుందంట ఎక్కడికైనా. ఎందుకంటే అక్కడిచ్చే పేపర్ ప్లేట్స్ అవి భూమిలో కలవవు కదా, నా అంతటా నేను పాటిస్తున్నా అని చెప్తుంది ఆమె. అందరం కలిసి పాటించాలి. జూట్ బ్యాగులు వాడితే, మన గోనె సంచి బస్తాలతో తయారు చేసిన బ్యాగులు వాడితే బాగుంటాయండి. పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. ఇదివరకు మా దగ్గర అసలు పిచ్చుకలు ఉండకపోయేవండి. ఇప్పుడు చాలా పిచ్చుకలు, చాలా చిలుకలు చాలా ఇప్పుడు తిరుగుతున్నాయి. ఇదివరకు అస్సలే ఉండకపోయేది. కాస్త నేను పేపర్ వాడకం తగ్గించిన, ప్లాస్టిక్ వాడకం. అంటే నేను ఒక్కదాన్ని తగ్గించడం వల్ల కాదు, కొద్దిగా చెట్లు పెంచడం జరిగింది కదా, అందుకోసమే వచ్చినాయని నేను అనుకుంటున్నా. మా ఇంటి చుట్టూ కూడా చాలా చెట్లు ఉంటాయి. పేపర్ వాడకం తగ్గించాలి, పని ఎక్కువ చేయాలి, డబ్బు ఎక్కువ దాయాలి. ఇప్పుడు జబ్బులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? హాస్పిటల్కి వెళ్తున్నాం, అన్ని రకాల టెస్టులు చేస్తున్నాం. నేనైతే ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే జ్వరం అని వచ్చింది. ఇక ఆ తిప్పతీగ తీసుకొచ్చుకోవడం, ఉడకబెట్టుకోవడం, తాగడం. మా సార్ ఏమేమన్నా అవుతుందేమో వద్దన్నారు. లాస్ట్కి తగ్గిపోయిందండి జ్వరమా నేనా అని ప్రయత్నం చేసిన. లాస్ట్కు అది ఓడిపోయి తగ్గిపోయింది. అంటే మన ఇమ్యూనిటీ పవర్ మన మనసులో కూడా ఉంటుంది అన్నమాట. ఈ జ్వరం నన్నేం చేస్తుంది అన్నట్టు. మీరు కూడా నాలాగా జ్వరాన్ని పారద్రోలండి. సరేనా అండి? ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.